నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాస్తవానికి వైసీపీలో అతి ముఖ్యమైన నేత అని కూడా చెప్పుకోవచ్చు. అయితే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవుతాడని కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో అనుకోలే. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కూడా విచారించాలని చెప్పి అనుకుంటుంది సిట్. అయితే సిట్ భావించినట్టుగా అతి తొందరలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతున్నారా? అయితే ఇవే కాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో మా అమ్మకి ఒట్టేశాను, ఒట్టు తీసి గట్టు మీద పెట్టలేను, ఖచ్చితంగా మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం మద్యం జోలికి నేను వెళ్ళలేదని చెప్పేసి అన్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పిన మాటల్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయంటే అది నీటి మూటలే అని చెప్పేసి ఒక్కొక్కటిగా తేలుతుంది. వాస్తవానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి నిజంగా వాళ్ళ అమ్మకి ఇచ్చినటువంటి ఒక మాట ప్రకారం నిజంగా నిలబడ్డాడని చెప్పుకోవాలి. ఎలా నిలబడ్డాడంటే నిజంగా వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం లిక్కర్కి సంబంధించి అంటే మద్యానికి సంబంధించి తను ఇన్వాల్వ్ కాను అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అంటే వాళ్ళ తండ్రి కావచ్చు, వాళ్ళ సోదరుడు కావచ్చు ఇదే మద్యానికి బానిసై చనిపోయారు కాబట్టి వాటికి దూరంగా ఉంటానని చెప్పాడే కానీ వారికి సంబంధించిన బంధుమిత్రులు కావచ్చు, పిఏలు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు వాళ్ళనైతే భాగస్వాములు చేస్తానని చెప్పలేదు. వాళ్ళ అమ్మకైతే ఒట్టేయలేదుగా. సో ఒక రకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడ్డాడనే చెప్పుకోవాలి. అయితే డ్రైవర్ల పేరు మీద కావచ్చు, పిఏల పేరు మీద కావచ్చు ఎలాంటి అరాచకాలు అవినీతి చేశారనేది ఇప్పుడు సిట్ ఒక్కొక్కటిగా నిగ్గు తెలుస్తూ వస్తుంది. మొత్తానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనని అరెస్ట్ చేయగానే సిట్కి సంబంధించి వార్నింగులు, మాస్ వార్నింగులు ఇవ్వడం కూడా మనం చూసాం. అయితే ఎలాంటి వార్నింగ్లు ఇచ్చాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే సిట్ కార్యాలయం ముందే ఒక ఇల్లు తీసుకుంటాను, మీ అంతు తేలుస్తాను, మీరేంటో చూస్తాను, అతి తొందరలో మీ గురించి అన్ని బయట పెడతానని చెప్పి బెదిరింపు ధోరణి మనం చూసాం. ఆఖరికి జైళ్ళ నుంచి కోర్టులకు వెళ్తున్న టైంలో తను వేసినటువంటి ఒక వీరంగం కావచ్చు, అరిసిన అరుపులు కావచ్చు, చేసిన రంకెలు కావచ్చు ప్రతి ఒక్కరు చూశారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటికి రాగానే అరుపులు అరుస్తూ జడ్జి ముందుకు వెళ్ళగానే ఏడుపులు ఏడుస్తున్నాడు. అంటే బయట అరుపులు, లోపల ఏడుపులు. అంటే బయట జరిగినటువంటి ఒక అరుపులు జడ్జికు తెలియవని చెప్పేసి గతంలో అనుకున్నాడు. కానీ ఎన్నో రకాల బెయిల్లు ప్రయత్నించి తనకి స్పైనల్ కార్డ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి అని ఫిజియోథెరపీ చేయించుకోవాలని చెప్పి రిమ్స్కి లేదా రుయాకి సంబంధించినటువంటి ఒక దాంట్లో నేను చేయించుకునేవాడిని గతంలో అని చెప్పి ఇప్పుడు నాకు డాక్టర్లు కావాలి, సేవకుడు కావాలని చెప్పేసి అడిగినటువంటి వైనాన్ని కూడా చూసాం. బెయిల్ కావాలని చెప్పి అడగడం చూసాం. మొత్తానికి అటు బెయిల్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఎక్కడ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉపశమనం దొరక్కపోవడంతో ఇప్పుడు మళ్ళీ అసలుకే అరెస్ట్ కాననుకున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా బయటికి తీరు. తన డ్రైవర్ పైన ఉన్న ఆస్తులు కావచ్చు, పిఏకి సంబంధించి కావచ్చు, గన్మ్యాన్ గిరి చెప్పినటువంటి ఒక 8,35,00,000లకు సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రద్యుమ్నతో ఉన్నటువంటి ఒక రిలేషన్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కొక్కటి బయటపడడంతో పాటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించి బీమ్ స్పేస్ ఎల్ఎల్పి అనే దాంట్లో ఎవరెవరు ఉన్నాయండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కింద? చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, ప్రద్యుమ్న. అయితే ప్రద్యుమ్నతో కనెక్షన్స్ లేవా అని చెప్పి కూడా బయటికి తీయడం జరిగింది. ఇవన్నీ తీసి పక్కన పెడితే ఇప్పుడు గోవిందమాల గురించి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవడం, గోవిందమాల వేసుకోవడం, తను చాలా మంచి దైవభక్తుని అని చెప్పి చెప్పుకోవడం. వాస్తవానికి వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి గురించి జరిగినటువంటి అక్రమాల గురించి ఎప్పుడైనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అడిగాడా? అదే విధంగా చూసుకుంటే చిరుతపులు సంచరిస్తున్నాయి, చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయినాయి అన్నప్పుడు ఏం చేశారండి వైసీపీ గవర్నమెంట్? ఊత కర్రలు ఇచ్చి ఆ కర్రల్ని చూపిస్తే పులులు పారిపోతాయని చెప్పేసి అన్నారు. ఆ కర్ర పోతే మళ్ళీ దానికి ఫైన్ అని కూడా అన్నారు. అప్పుడు మాట్లాడా అదే వెంకన్నకు సంబంధించినటువంటి ఇష్యూ కదా. అదే విధంగా చూసుకుంటే ఏదైతే భక్తులు పోగొట్టుకునే అంటే మర్చిపోవడం కావచ్చు, పోగొట్టుకోవడం కావచ్చు, విలువైన వస్తువులు ఏవైతే ఉంటాయో అవి విజిలెన్స్కి సంబంధించినట్టు ఒక లాక్ రూమ్లో పెట్టి ఎవరన్నా వెళ్ళి కంప్లైంట్ చేసి ఇవి మావే అని చెప్పి ఆధారాలు చూపిస్తే అవి తిరిగి వెనక్కి ఇచ్చేస్తుంటారు. ఎవరైతే రాకుండా చాలా కాలం అయిన తర్వాత అవి తీసుకెళ్ళిపోయి స్వామివారి హుండీలు వేస్తారు. అవి మీరు పంచుకోలేదా? అదే విధంగా చూసుకుంటే స్వామివారికి సమర్పించేటువంటి ఒక తల నీలాలు ఏవైతే ఉంటాయో పొడవైనటువంటి తల నీలాలు తీసుకెళ్లి మీరు అమ్ముకోలేదా? స్వామివారితో ఇన్ని రకాలైనటువంటి ఒక అక్రమాలు అవినీతులు చేయడమే కాకుండా మీ హయాంలో పరకామణి ద్వారా 100 కోట్లు కొట్టేసినటువంటి రవికుమార్ తో మీరు లాలూచీ పడలేదా? లోక్ అదాలత్ లో నిజంగా ఈ కేసు కొట్టేయొచ్చా? అదే విధంగా చూసుకుంటే
శ్రీవారికి సంబంధించినటువంటి ఒక నిధుల్ని ఎలా దుర్వినియోగం చేశారు, అదే విధంగా చూసుకుంటే తుడాకి సంబంధించిన నిధుల్ని ఎలా దుర్వినియోగం చేశారు, అదే విధంగా చూసుకుంటే తుడాకి సంబంధించిన వాహనాల్ని మీరు హైదరాబాద్ లో తిప్పుతూ ఇక్కడ లాక్ సంబంధించిన రిజిస్టర్ లో తిరుపతిలోనే ఉందని చెప్పడం అబద్ధం కాదా? ఇప్పటిదాకా లిక్కర్ స్కామ్ లో నిజంగా మీరు వెంకన్న భక్తులై ఉంటే నిజాలు చెప్పరా? వెంకన్న స్వామి గోవిందమాల వేసుకునే వారందరికి కూడా ఇదే చెప్పబోతున్నాడా? ఖచ్చితంగా ఎన్ని అబద్ధాలు ఆడినా పర్లేదు, వెంకన్నమాల వేసుకోవచ్చు అని చెప్పాడా? గోవిందమాల వేసుకోవడానికి ఉన్న నియమ నిబంధనలు ఏమో మీకు తెలీదా? అయితే ఇప్పుడు ఏదైతే వెంకన్నకు సంబంధించి గోవిందమాల వేసుకుంటున్నటువంటి ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాల వేసుకున్న తర్వాత నిజాలు చెప్పబోతున్నాడా? నిజంగా ఇది ఒక సంచలనంగా మారబోతుందా? ఒకవేళ మాల వేసుకున్న తర్వాత సిట్ విచారణలో అన్ని నిజాలు కక్కితే ఖచ్చితంగా ఏం కాబోతుంది? సో సిట్టికి సంబంధించి మాల వేసుకొని జగన్ ఇరికీకిపోతున్నాడా? సో మాల వేసుకున్న తర్వాత అబద్ధాలు ఆడలేకపోయాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పూర్తి పనులు బయట పెట్టబోతున్నాడా? అందుకే గోవిందమాల వేసుకుంటున్నాడా? లేదా బెయిల్ కోసం ఎంత ప్రయత్నించినా రావడం లేదు కాబట్టి ఇప్పుడు గోవిందమాల ఒక్కటే దిక్కనుకున్నాడా? ఇది బెయిల్ కోసమా లేదా జగన్ జైలు కోసమా గోవిందమాల అనేది అర్థం కాని పరిస్థితి. సో మాల వేసుకొని సిట్ విచారణలో నిజాలు చెప్తాడా లేదా వెంకన్నను మోసం చేయబోతున్నాడు అనేది చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.